కడిగేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం వాస్తవానికి. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు సంవత్సరం పరిపాలన మీద పొద్దున్న లేసి గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా. 2 నాలుకల ధోరణి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీదని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను మచ్చుకు మీ దగ్గర మీకు చూపించదలుచుకుంటే 100 ఉన్నాయి. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 2 నాలుకలు కాదు, 22 నాలుకల్లాగా మాట్లాడిండు. అసలు ఆయన పొద్దునేం మాట్లాడతాడో, రాత్రి ఏం మాట్లాడతాడో, తెల్లారితే ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలని కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమలు చేస్తా. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా. ఎప్పుడు ఇది అధికారం రాకముందు. మూడు ఎకరాల భూమి అసెంబ్లీ సాక్షిగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఆయన సీఎం కాకముందు నుంచి మొదలు పెడితే 2021 వరకు लेके मैंने ये कहा था जरूर कि अब से जो भी जमीनात दलितों के लिए दिया जाएगा, उनके पास एकड़ है तो 2 एकड़ खरीद के दिया जाएगा, 2 एकड़ है 1 एकड़ खरीद के दिया जाएगा, 1.5 एकड़ है तो और 1.5 एकड़ दिया जाएगा. ये मैंने वादा किया. हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ है. భూముల పంచమని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీ చెప్పిన అబద్ధాలు చెప్పాం అధ్యక్ష. ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. కొంతమంది తెలివితేటలు ఆడికెళ్ళి ఇస్తావు కేసీఆర్ అన్నారు. ఆడికెళ్ళి ఇస్తావు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది కేసీఆర్ సంగతి. ఇది వరంగల్లో అవసరమైతే కొంత బిల్డింగ్ పడగొట్టైనా సరే, ల్యాండ్ అక్వైర్ చేసైనా సరే టౌన్ లో ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్, ఇది బాగా భవిష్యత్తు ఉండే టౌన్. కాబట్టి ఆల్మోస్ట్ లండన్ న్యూయార్క్ నగరాలలో ఉండే లండన్ న్యూయార్క్ చేస్తా, ఇది వరంగల్లో చెప్పినాడు. ఒక్క విషయం, మీరు రైతు రుణమాఫీ మీద రైతులకు సంబంధం లేకుండా మనకి ఇబ్బంది లేకుండా పోయినసారి వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని సౌండ్ వస్తలేనట్టుంది, వినబడుతుందా? రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించారు. మనమేమో ₹1,00,000 వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం. 100% చేస్తాం అధ్యక్ష. మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. రుణమాఫీ చేస్తామని చెప్పినాం, 100% చేస్తాం అధ్యక్ష. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు. ఒక విషయము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంటే కేసీఆర్ గారు అనేట ఆయన నరం లేని నాలిక, ఏదైనా మాట్లాడతాడు, మనకు అర్థమవుతా ఉన్నది. ఒకటి కాదు, ఇట్లా చూసుకుంటా పోతే 100 ఉన్నాయి. సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ 10 జిల్లాలలో కూడా అధికారంగా జరిపించేట్టు ఒప్పింది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ దఫా ఖచ్చితంగా సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినం అధికారికంగా ప్రభుత్వం జరిపే వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలంగాణ బిడ్డలైతే మీకు దమ్ముంటే తెలంగాణ 10 జిల్లాలలో కూడా అధికారంగా జరిపించేట్టు ఒప్పింది ప్రభుత్వాన్ని. ఈయన అసెంబ్లీలో మాట్లాడిందంటే తెలివి తక్కువలే. అంటే ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే
వీళ్ళు చెప్పిన దానిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దళిత ముఖ్యమంత్రి అన్నావు, చేయలేదు నువ్వు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినావు, చేయలేదు నువ్వు. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు, చేయలేదు నువ్వు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అసువులు బాసి ఆత్మ బలిదానాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా 1200 మంది విద్యార్థుల యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పేసి, వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి, వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటా అని చెప్పేసి వాళ్ళకు కూడా మొండి చేయి చూపించినావు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పేసి నిరుద్యోగులకు మాట ఇచ్చి వాళ్ళకు మొండి చేయి చూపించినావు. అసలు ఒక్కటా రెండు అది నీది నోరా తాటి మటనా? ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా. ఇవాళ మీరు మా మీద ఛార్జ్ షీట్లు వేస్తారు. దేనికి వేస్తారు హరీష్ రావు గారు మీరు మా మీద ఛార్జ్ షీట్లు? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినందుక, 500 రూపాయల బోనస్ ఇచ్చినందుక, 54,500 ఉద్యోగాలు ఇచ్చినందుక, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుక, మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినందుక, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినందుక, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నందుక, దేనికోసమయ్యా నువ్వు మా మీద ఛార్జ్ షీట్లు వేసేది? మీ మీద వేసుకోండి. మీ పరిపాలన మీద ప్రజలు ఛార్జ్ షీట్ ప్రకటించిన ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. అనేక రకాల దోపిడీలు కదా, 1 కాదు 2 కాదు, అనేక రకాల దోపిడీలు చేసేసి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ప్రజలకు మీ మొహాలు చూసి 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 విసుగొచ్చింది, అందుకే పక్కన పడేసారు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీరు మాటలు చెప్తూ పబ్బం గడుపుకున్నారు. మీరు ప్రజలు అసెంబ్లీలో పక్కకు పెట్టినారు మిమ్మల్ని, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చినారు మీకు. ఇంకా ప్రజల ముందుకు వచ్చేసి పొద్దుగా లేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద, కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద విమర్శలు చేస్తే అసలు పొద్దుగా లేసి టీవీలు చూడాలని ప్రజలు విసుక్కునే పరిస్థితి వస్తూ ఉన్నది. సిగ్గులేదా వీళ్ళకని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకయ్యా ఏం మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు? ఏం మొహం పెట్టుకొని టీవీలో ముందుకు వస్తూ ఉన్నారు? ఏం మొహం పెట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నారు? తగ్గండి మీరు, 4 రోజులు తగ్గండి, 4 రోజులు కామ్గా ఉండండి, మీ పని మీరు చేసుకోండి.